హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మేమైతే భూకైలాసం అనబడు గోకర్ణకి వెళ్తున్నామండి. ఇప్పుడు మా క్వార్టర్స్లు నేను చూపెడుతున్నాను. బయలుదేరాము ఇప్పుడు. ఇవి మేముండే క్వార్టర్స్లు అండి, ఆదిత్య బిర్లా వాళ్ళవి. పోతూ ఉంటే దగ్గరగానే ఒక స్కూల్ ఉందండి, బాలభవన్ అని చెప్పి. ఈ కంపెనీకి సంబంధించిందే స్కూల్ అండి అది. ఇట్లా ఉంటుందండి, చాలా గ్రీనరీగా చాలా బాగుంటుందండి మేము ఉండే ప్లేసు. ఇది స్కూల్ అండి. బాలభవన్ అండి ఈ స్కూల్. ఇది 10th వరకు ఉంటుందండి. కొద్ది దూరం పోతూ ఉంటే మా వారి వాళ్ళ ఆఫీస్ వస్తుందండి, కంపెనీ. ఇప్పుడు మనం లెఫ్ట్లో చూస్తామంటే ఇది క్లబ్ అండి, క్లబ్ ఉంటుంది, జిమ్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. ఇదే కంపెనీ అండి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మా క్వార్టర్స్కి. కంపెనీకి ఎంప్లాయీస్ వెళ్తున్నారు చూడండి. వీళ్ళకి వచ్చేసి ఈ కలర్ యూనిఫామ్ ఉంటుంది. ఇది గేట్ అండి, ఎంప్లాయీస్ వెళ్ళడానికి ఇది గేటు. ఇక్కడికి లోపలికి వెళ్తారు. ఇక్కడ వాకింగ్ చేయడానికి కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది మనం లెఫ్ట్ లెగ్ చూసామంటే, రైట్ లెగ్ చూసామంటే ఇది ఫెర్టిలైజర్ కంపెనీ అండి వాళ్ళదే. వేస్టేజ్ అన్నీ ఉంటాయి కదా, అది వేసి ఫెర్టిలైజర్ తయారు చేస్తారంటండి ఇక్కడ. ఇంకొంచెం ముందుకు వెళ్ళినామంటే ఇది మెటీరియల్ గేట్ అంటారు. ఈ వెహికల్స్ అన్నీ పోతాయండి, లారీలు అవన్నీ పోవడానికి ఈ గేట్ ఉంటుంది. మనకి ఇప్పుడు లెఫ్ట్లో వచ్చింది కదా, ఇది మెటీరియల్ గేట్ అంటారండి. ఇప్పుడు అమ్మవారి గుడి ఉందండి ఇక్కడ, శాంతదుర్గా మాతది గుడి ఇది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినామంటే గ్రామ దేవత అండి, అది అమ్మవారి గుడి అండి అది. ఇక్కడ చుట్టుపక్కన పల్లెటూరు వాళ్ళంతా వచ్చి ఇక్కడ బాగా జాతరలు చేసుకొని వెళ్తారు ఈ గుడిలో. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి హైవే గేట్, మెయిన్ కంపెనీ గేట్ అండి. ఇక్కడ సెక్యూరిటీ పర్మిషన్ ఇస్తేనే మనం లోపలికి రాగలుగుతారు. ఎవరైనా మన బంధువులు మనకి ఏదైనా ఆన్లైన్లో ఏదైనా వచ్చినాయంటే కానీ ఇక్కడ ఇల్లు పర్మిషన్ ఇవ్వాలండి. మనం ఊరు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళామంటే వీళ్ళు సెక్యూరిటీ పెడతారండి మన ఇంటికి. ఇప్పుడు బయట వచ్చేసాము, హైవే పైకి వచ్చేసామండి. ఇప్పుడు గోకర్ణకి వెళ్తున్నాము. గోకర్ణకి వచ్చేసామండి. ఇక్కడ మహాగణపతి టెంపుల్కి వచ్చాము. ముందుగా ఫస్ట్ అదే ఉంటుందండి ఆ గుడి. ఈశ్వరుడు గణపతికి నాకన్నా ముందు నిన్ను దర్శనం చేసుకొని మళ్ళీ నా దగ్గరికి రావాలని వరం ఇచ్చి ఉంటాడంటండి. ఇప్పుడు రావణాసురుడిని లింగం పట్టుకోమని, ఆత్మలింగంకి అవసరం వెళ్తాడు కదండి గణపతి. ఆత్మలింగం తీసుకున్నప్పుడు కింద పెట్టేస్తాడు కాబట్టి రావణాసురుడికి కోపం వచ్చి తల మీద మొట్టికాయ వేస్తారంటండి. ఆ మొట్టికాయ వేసిన ప్లేస్ కొద్దిగా గుంతగా ఉంటుంది గణపతికి. ఇక్కడికి లోపలికి వచ్చేసి మన కెమెరా అలౌడ్ లేదండి, దానికి బయట నుండే నేను తీస్తున్నాను. స్వయంభూ గణపతి అండి, ఇక్కడ చేసి పెట్టినవి కాదు, స్వయంభూగా వెలిసాడు. ఈరోజు ఫారినర్స్ అంతా కానీ ఎక్కువ వచ్చినారండి. ఇక్కడ ఉన్నారు కదండి పైన గణపతి, ఈ ఆకారంలోనే ఉంటుంది. ఈ గుడిలోనే శివుని ఆత్మలింగం పెట్టిన గుడి అండి ఇది. మహాబలేశ్వరుడు గుడికి వచ్చేసామండి. ఇప్పుడు నంది దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ వస్తానే నంది ఉంటుందండి అక్కడ, చాలా పెద్ద నంది అండి. ఇప్పుడు లోపల కెమెరా అలౌడ్ లేదు కాబట్టి బయట
వీలైనంత వరకు తీస్తున్నామండి. ఇది గోపురము. ఈ స్థలంలోనే మనకి శివుని ఆత్మలింగం ఉంటుందండి. ఇప్పుడు ఇట్లా రావణాసురుడు గణపతికి ఇచ్చేటప్పుడు అండి, ఇది ఇచ్చినప్పుడు అక్కడ గణపతి వచ్చేసి కింద పెట్టేస్తారు కాబట్టి ఆ రావణాసురుడు వచ్చి అది తీయడానికి ప్రయత్నించినప్పుడు లింగం ఈ ఆకారంలో కొద్దిగా పైకి సన్నగా అవుతుందండి. ఇట్లా తీసేటప్పుడు ఇట్లా అవుతుందండి. మనకి లింగాకారంగా ఉండదు, కొద్దిగా ఇట్లా పైకి సన్నగా వచ్చి కింద కొంచెం వెడల్పుగా ఉంటుందండి. అక్కడ దర్శనం అయిపోయినాక ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చామండి. తామ్రగౌరి అంటారండి ఇక్కడ, పార్వతీదేవి తామ్రగౌరి అమ్మవారు గుడికి వచ్చాము. ఇప్పుడు వెనక పక్కనే ఉంటుందండి. ఆ తల్లికైతే అలౌడ్ ఉందండి, మన కెమెరా తీసుకోవచ్చు అన్నారు. 2 చేతులతో ఇట్లా బ్లెస్ చేస్తూ ఉంటారు. నేను మా వారు ఇట్లా అమ్మవారితో ఇట్లా ఒక ఫోటో దించుకున్నామండి. ఎప్పటికీ గుర్తుంటుంది కదా, బాగుంటుంది గుడిలో అని చెప్పి. ఇక్కడ వచ్చేసి అస్థికలు కానివ్వండి, పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు అస్థికలు కానీ ఇక్కడ తెచ్చి కలుపుతారండి. గాంధీ తాత అస్థికలు కానీ ఇక్కడ కలిపారంట. ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాము. ఇది వీరభద్రేశ్వర స్వామి గుడి అండి. వీరభద్రుడు ఇది వచ్చేసి అస్థికలు కలిపే స్థలం అండి. ఇక్కడ వచ్చేసి లోపల నీళ్లు నిండుగా ఉంటాయి. ఇక్కడ మనకి చనిపోయిన వాళ్ళు ఉంటే ఇక్కడ తెచ్చి అస్థికలు కలిపితే మనకి కాశీ, రామేశ్వరం, ఈ గోకర్ణ అండి, ఈ 3 చాలా పుణ్యస్థలాలు. కాశీ అంత ప్రాముఖ్యత ఉందండి ఇక్కడ గోకర్ణ గుడికి. ఇక్కడ అస్థికలు తెచ్చి కలిపినా మనం కాశీలో కలిపినట్టు అంటండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది ఇక్కడ లేకుండా ఇంకొంచెం వెనక వైపు పెట్టున్నారండి. ఇది మనకి గుడిలో రథం అండి, వెండి రథం. అక్కడ కానీ మేము ఫోటో దిగామండి, 2-3 ఫోటోలు. ఇప్పుడు ఇక్కడ బయట వచ్చేసాము. దర్శనం అంతా అయిపోయినాక బయట వచ్చామండి. ఇక్కడ వచ్చేసి స్పైసెస్ ఎక్కువ ఉంటాయి. లవంగాలు, మిరియాలు, ఈ చెక్క, ఇవన్నీ ఎక్కువ మసాలా దినుసులు ఇక్కడ బాగా చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి. అన్నీ ఉంటాయండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ బాగా ఫ్రెష్గా చాలా బాగుంటాయి. మేము కానీ కొన్ని స్పైసెస్ కొనుక్కున్నామండి. మిరియాలు, లవంగాలు ఇవన్నీ కొనుక్కున్నాము. యాలకులు, కాజు, సాంబ్రాణి ఐటమ్స్ అండి. ఇవన్నీ సాంబ్రాన్లో రకరకాలుగా సాంబ్రాణి వేసుకుంటాం కదా ధూపానికి, అవి చాలా బాగా దండిగా ఉంటాయండి. ఇక్కడ రకరకాల ఫ్లేవర్స్తో ఉంటాయి. మసాలా కానీ కొనుక్కున్నామండి. ఇప్పుడు సముద్రానికి వెళ్తున్నాము. దగ్గరే ఉంటుందండి. ఆ మసాలా దినుసులు అయిపోయిన వెంటనే మనకు సముద్రం వస్తుంది. ఇది అరేబియా సముద్రము. మా వారు వచ్చేసి ఇక్కడ సూర్య నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ పితృలకు కానీ చాలా మంచి స్థలం అండి. తర్పణాలు వదులుతారు, పిండ ప్రదానాలు చేస్తుంటారు. చాలా పితృలకు చేసే మనకి కాశీ, రామేశ్వరము, ఈ గోకర్ణలో కానీ అంతే ఇది ఉంటుందండి. దానికని ఎక్కువ పితృకార్యాల కోసం వచ్చి ఇక్కడ చేసి వెళ్తూ ఉంటారు, సముద్ర స్నానాలు చేసుకొని. ఇప్పుడు కోటి తీర్థంకి బయలుదేరామండి. కోటి తీర్థం అంటారండి. ఈ చూస్తున్నారు కదా, ఇది కోటి తీర్థం అంటారండి. ఇక్కడ మోక్షనారాయణ బలి పూజను చేస్తారండి పెద్దవాళ్ళకి. మోక్షనారాయణ మనకు వచ్చేసి పెద్దవాళ్ళు ఎంత 7 జనరేషన్ వాళ్ళకి ఇక్కడ మనం పూజ చేసినామంటే ఆ ఫలితం వాళ్ళకి అందరికీ చెందుతుందంటండి. వాళ్ళు పూజ చేసేటప్పుడు పిండాలు పెట్టి అన్నీ మన 7 జనరేషన్ వాళ్ళ అమ్మమ్మలు, తాతలు వాళ్ళ పేర్లన్నీ అడుగుతారండి. వాళ్ళకంతా మనం చెప్పామంటే వాళ్ళకంతా మోక్షం లేకుండా మధ్యలో ఉంటే కానీ మనం ఈ పూజ చేయడం వల్ల మనకి వాళ్ళకి మోక్షం దొరికి బాగా పైకి వెళ్తారని చెప్తారండి. మేము కానీ మా అత్తమ్మకి ఇక్కడ చేయించాము.
అదే మా వారు అత్తమ్మకి చేస్తున్నారండి. ఇక్కడే మనం ఆ పిండాలు అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ చేపలు ఉంటాయండి, ఇందులో వీటికి వేస్తున్నారు. ఓకే వీవర్స్, బాయ్.